అర్థమవుతుందా అండి భరత్ గారు? ఇప్పుడు వినబడుతుంది. ఒకసారి కప్పర్ ప్రసాద్ గారు చెప్పిన తర్వాత రండి. ఎస్ ప్రసాద్ గారు. భరత్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒక అంటే దాన్ని ఏమంటారంటే, మొదటి నాగలి ఎట్లా నడిస్తే కొన నాగలి అదే తిరగబోతా అనేది ఒక నానుడి ఉంది తెలంగాణలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత సరే ఆయన ముఖ్యమంత్రి అయిండు, కష్టపడ్డాడు, తొక్కుకుంటూ వచ్చిండు, ఎక్కుకుంటూ వచ్చిండు, ఇవన్నీ చెప్తాడు ఆయన. అందరినీ తొక్కుకుంటూ వచ్చినా నేను సరిగా రాలే అని చెప్పి చెప్తాడు. సరే తొక్కిండా ఎక్కిండా ఏం చెప్పినా మొత్తాన్ని ముఖ్యమంత్రి అయింది. కానీ ముఖ్యమంత్రి అయినాక మీరు గమనిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొన్ని ప్రసంగాలను తీసుకుంటే ఆయన ఏం మాట్లాడతారంటే, ఏఐసిసి అనేటువంటి పార్టీ తన తర్వాతనే, అంటే ఏఐసిసిని కూడా నేనే నడిపిస్తున్నా అనే యాంగిల్ లోనే ముఖ్యమంత్రి గారి ప్రకటనలు ఉంటాయి. ఏంటి ఉదాహరణకు చెప్తాను, రాబోయే రోజుల్లో కూడా నేనే ముఖ్యమంత్రి ఆయనకైనా స్వయంగా ప్రకటించుకున్నటువంటి మాట. మళ్ళీ పార్టీ గెలుస్తుంది, గెలిచినాక అధిష్టానం నిర్ణయిస్తే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి ఆయన ఇప్పటికీ చాలా సార్లు ప్రకటించిండు. దాని మీద కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఆయన మాట్లాడినప్పుడు మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్తా ఉన్నాడు. ఒక అంశం. రెండోది, కొండా సురేఖ గారికి ఉక్కపోతా అన్నది ఇయ్యాలలో నిన్న వచ్చినటువంటిది కాదు. ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి ఉక్కపోత మొదలైంది. ఎవరితోటంటే ఆ ఖమ్మం మన శ్రీనివాస్ రెడ్డి గారితో. ఎందుకు మొదలైంది అనేది ఇక్కడ అర్థం లేనట్టు అంశం. ఎందుకు చెప్తున్నానంటే, దేవాదాయ శాఖలో ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తే, నిర్వహించాల్సి వస్తే దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు డిసైడ్ చేస్తా ఉన్నారు. దేవాదాయ శాఖ కాదనుకుంటా, ఓన్లీ సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో. ఎందుకంటే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, కాబట్టి యాదాద్రి కమిటీలో కూడా సురేఖ గారిది. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేది ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆయన సూచనలు చేయాలా, సలహాలు ఇవ్వాలా, కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. నిర్ణయాలు ఆ శాఖలో మంత్రిని తీసుకోవాలి. ఆయన అంటే సమ్మక్క సారక్క జాతర వరంగల్ జిల్లా కాబట్టి వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి అని చేసి ఉంటాడు. అదే చెప్తున్నాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేవాడు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఆ మంత్రిత్వ శాఖలో ఉండబడేటువంటి కొండా సురేఖ గారు నిర్ణయాలు తీసుకోవాలి. కొండా సురేఖ గారి నిర్ణయాలు ఏమైనా తప్పుగా ఉంటే ఆ నిర్ణయాల పైన ముఖ్యమంత్రికి ఆయన నివేదిక ఇవ్వాలా. కానీ సురేఖ యొక్క అనుమతి లేకుండా, సురేఖకు తెలియకుండా వారు అనేక నిర్ణయాలు ఈ సందర్భంగా తీసుకున్నారు. అక్కడి నుంచి చిచ్చు మొదలైంది. టెండర్ల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో మొదలైనటువంటి ఈ పోరాటం కొనసాగుతా ఉన్నది ఒకటి. నిన్నగాక మొన్న ఆమె మన ఈయన ఎవరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యే మీద కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఏంది, నాకు సంబంధం లేకుండా పోయి రివ్యూ చేస్తా ఉన్నారని చెప్పి. రివ్యూ కాదు, దేవాదాయ శాఖ కమిషనర్ కలిస్తే రివ్యూ అని చెప్పి కడియం శ్రీహరి అన్నారని ఆయన చెప్తున్నారు కదా. ఎమ్మెల్యే ఎవరైనా కమిషనర్ కలవచ్చు, ఎమ్మెల్యే తన పరిధిలో ఎవరైనా కమిషనర్ కలవచ్చు. ఎమ్మెల్యే కమిషనర్ కలిస్తేనే ఫిర్యాదు చేసేంత అమాయకురాలు సురేఖ. జిల్లా మొత్తం ఇప్పుడు ఏదైనా వేరే జిల్లాలో వేరే దానికి సంబంధించి అడుగుతాను కదా, తన కాన్స్టిట్యున్సీలో దేవాదాయ శాఖ అడిగినట్టున్నారు. లేదు లేదు లేదు, నేను కొండా సురేఖ పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకురాలు. మీరు బాగా చెప్పండి, వినండి. రాజకీయ నాయకురాలు, రాజకీయాలు ఎట్లా చేయాలో ఆమెకు తెలుసు. ఆమె అమాయకంగా ఏది పడితే అది మాట్లాడడానికి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది, చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేసింది. రాజకీయాలు ఆరితేరినటువంటి వ్యక్తి ఏదంటే ఆరోపణలు చేయడానికి లేదు. చాలా సంవత్సరాలు ఎక్కడ పాపం 3 నెలలే రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు ఆ 3 నెలలే 4 నెలలే ఉంది. మళ్ళా ఇప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా వేసింది అంతే. నేను చెప్పేది రాజకీయాలలో ఉంది. రాజకీయాలు తెలుసు ఆమెకి ఎక్కడో మనసు నొచ్చుకోకపోతే ఎందుకు ఆరోపణలు చేస్తుందండి? ఆ మనసు నొచ్చుకునేటువంటి కార్యక్రమం ఈయన పోయిండు, కూర్చున్నట్టు రివ్యూ చేసిండు. ఈయన పోయి అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రాలే. మన ఫోటోలు కూడా ఉన్నాయి. అధికారులు అందరితో కూర్చొని మొత్తం చుట్టూ టేబుల్ మీద కూర్చొని ఆయన మీటింగ్ పెట్టిండు. అది రివ్యూ కాకుండా ఏంటిది? మీరు ఆయన పోయి కమిషనర్ నే కలిసి వస్తే నో ప్రాబ్లం. కమిషనర్ ఛాంబర్ లోకి పోయి కమిషనర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం, కమిషనర్ తో మాట్లాడడం అయితే ఇబ్బంది లేదు. కానీ పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోలు చూసి చెప్తా ఉన్నాను నేను. ఆయన అధికారులందరినీ మొత్తంగా రౌండ్ టేబుల్ మీద కూర్చుని పెట్టుకొని మన ముఖ్యమైన స్థానంలో కడియం గారు కూర్చొని మాట్లాడినారు. దాన్ని రివ్యూ అనకుండా ఏమంటారు? ఇదొకటి. రెండోది, ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రికి ఉంటా, నేనే పోటీ చేస్తా, నేనే వచ్చేసరికి గెలుస్తా అని చెప్పుకున్నప్పుడు ఆ సుష్మిత అనేట ఆమె చిన్నపిల్ల నేను ఎమ్మెల్యేనైతా అని చెప్పుకోవడంలో తప్పేముందండి? ఏం తప్పు అందులో? ఏం తప్పు ఉంది? ఆమె నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుందని చెప్పలే. నేను మా నియోజకవర్గంలో పరకాలతో నేను ఎమ్మెల్యేనైతా అని అన్నది.
సరే ముఖ్యమంత్రి గారిని అసభ్యంగా మాట్లాడిందా, ఏకవచనంతో మాట్లాడిందా అనలేకపోను. అట్లాంటి మాటలను నేను కూడా ఒప్పుకోను. ఒక పెద్దగా, ఒక పార్టీ నాయకుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. సరే ఆమె వేరే పార్టీలో కాబట్టి ముఖ్యమంత్రి గారు నేర్పించినా సరే అని చెప్పి నేను అనట్లే. కాకపోతే మీరు నడిచేటువంటి రీతిలో పెద్దలు చూపినటువంటి బాటలో పిల్లలు కూడా నడుస్తారు కదా. ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి నేనే ఎమ్మెల్యే అయితే అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అనేది ఒకటి. రెండోది, ఆమెకు ఎంత ఉక్కపోత ఉండొచ్చు, వాళ్ళ నాయన దగ్గరికి పోయి అనేక హామీలు ఇచ్చి నువ్వే రేపు ఎమ్మెల్యే చేద్దామని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఈ అమ్మాయి విన్నది కదా మా నాన్నకు మా అమ్మకు అన్యాయం జరుగుతూ ఉంటే, వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు నోరు దగ్గరలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనైనా మాట్లాడాలి కదా అనుకుని మాట్లాడిందేమో. మాట్లాడితే నేను మాట్లాడడము, ఆమె ఇంకా కొంత పొలైట్ గా మాట్లాడాల్సింది ఉంటేనేమో, ముఖ్యమంత్రి గారి మీద అట్లాంటి భాష ఉపయోగించుకోవాల్సింది ఉండేనేమో, అవన్నిటిని నేను అంగీకరించాను. ఆ రకమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదండి. ముఖ్యమంత్రి గారి మీద అలాంటి వ్యాఖ్యలను నేనైతే సమర్థిస్తానండి. ముఖ్యమంత్రి గారు మహనీయుడు కేసీఆర్ గారి మీద ఇష్టం మాట్లాడచ్చా? ఆయన వయసు నేను మాట్లాడితే మీరు మాట్లాడండి, మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడండి. ఆ కేసీఆర్ మహనీయుడు కాదనేది తర్వాత అంశం. మేము మహనీయుడేనండి. మేము కూడా మహనీయుడు అనడానికి సిద్ధంగా లేము. ఆయన చేసిన తప్పులు ఆయన కూడా బోలెడు చేసిండు. కానీ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పెద్దవాడు కాబట్టి ఆయన మీద కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం తప్పు. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె కొంత సమయం ఉన్నంతో ఆమెకు జరిగినటువంటి ఇబ్బంది చెప్పుకోవాల్సింది, అది వేరు. కానీ రాజకీయంగా నేను చెప్తే అమ్మాయి మాట్లాడిన దాంట్లో అసభ్యాలు, దూషణలు మినహాయిస్తే అమ్మాయి చేసినటువంటి డిమాండ్ లో ఏ మాత్రం తప్పు లేదు. నేను ఎమ్మెల్యేనైతే అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అది నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకున్నప్పుడు తప్పు లేనప్పుడు ఈమె నేను ఎమ్మెల్యేనైతే అని చెప్పుకోవడం తప్పు కాదు. ఇంకొకటి, ఇలా ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారికి అధికారం లేదు, పార్టీ నిర్ణయిస్తుంది, సెంట్రల్ నిర్ణయిస్తుంది, నిర్ణయించడానికి అధికారం లేదని ఇండైరెక్ట్ గా ఆయన చెప్పిండ్రు. మరి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎందుకు షోకాజ్ నోటీస్ ఎవరండి? కొండా సురేఖకి ఇస్తారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా తప్పు మాట్లాడిండ్రు కదా. ముఖ్యమంత్రి గారు ఇది తప్పు మాట్లాడే అధిష్టానాన్ని ముఖ్యమంత్రి తిట్టలేదు కదా, టికెట్ డిక్లేర్ చేశారు, డిక్లరేషన్ కాదని భరత్ గారు ఆయన పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించి టికెట్ అనౌన్స్ చేశారు. అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారే మళ్ళీ ఎమ్మెల్యే అని చెప్పారు. ఒకటి, నేనే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అని చెప్పారు. రెండు, సంగారెడ్డిలో పోయి జయప్రకాష్ రెడ్డికి హక్కు లేదు, నేను పోటీ చేయను అని అనడానికి దీన్ని ఏఐసిసి నిర్ణయిస్తుంది అని చెప్పినారు. సంగారెడ్డిలో ఏఐసిసి నిర్ణయిస్తే మరి పరకాలలో ముఖ్యమంత్రి ఎందుకు నిర్ణయిస్తాడు? పిసిసితో సంబంధం లేకుండా, ఏఐసిసితో సంబంధం లేకుండా. భరత్ గారు నాకు ఇవ్వండి ఒకసారి. రెండొకటి, కొంచెం ఫినిష్ చేయండి. ముఖ్యమంత్రి ఆయన ప్రకటించుకుంటున్నారు కదా ఎక్కడ నేను ముఖ్యమంత్రి అయితే వచ్చేసారి అని చెప్పి. అదొకటి. మూడోది, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ ఒక్క నిమిషం అండి, ఇంతకుముందు లెట్ మీ ఫినిష్ మై కంక్లూజన్. ఈ రకమైన